ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మగ భాగవత నవనీతం 61వ భాగం 26/8/20. కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇంకా కొన్ని విషయాలు చెప్పు. పరమ లోభి పడిన పాటల గురించి చెప్పు. స్వామి, లోక నిందల నుండి బయటపడి పరమాత్మలో నిత్య సంబంధం పెట్టుకునే ఉపాయాన్ని దయతో నాకు బోధించు అన్నాడు ఉద్ధవ్. భగవానుడు అలా బదులు చెప్తున్నాడు. స్తుతి విషయంలో, నింద విషయంలో ఒకే విధంగా ఉండగల వ్యక్తులు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. మహాపురుషుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది. దీనిని నిరూపించే ఒక ఇతిహాసం చెబుతా విను. వెనకటి కాలంలో అవంతి అనే నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వ్యవసాయం వర్తకం చేసి గొప్ప సంపదను సమకూర్చుకున్నాడు. కానీ పిల్లికి భిక్షం పెట్టని మనస్తత్వం. 6 బిడ్డలు కూడా వాళ్ళకు కూడా చెయ్యి విదరించని స్వభావం. దానికి తోడు పట్ట నల్లవి కాని కోపం. అటువంటి స్వభావం కలవాణ్ణి సహజంగానే అందరూ ఏవగించుకుంటారు. 6 బిడ్డలు కూడా అతని యందు అనిష్టత పెంపొందించుకుంటారు. ఆ స్వభావంతో వాడు ఇహపరాలకు రెండింటికి కాకుండా పోయాడు. కర్మఫలంగా అతడు కష్టపడి సాధించిన సర్వధనాన్ని కోల్పోయి, సంపదలో కొంత భాగం దాయాదుడు, కొంత దొంగలు అపహరించి, దైవయోగం చాలక కొంపకు నిప్పంటువై ఉన్నదంతా ఊడ్చుకుపో. ప్రభుత్వం పన్నుల రూపంలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని కూడా లాగేస్తుంది. వెనకటి అతని పిసిగొట్టుతనం వల్ల ఎవ్వడూ అతన్ని ఆదుకోలా దిగులుతో కృషించాడు. అప్పటికి అతను కొంచెం కొంచెం తెలివి కలగటం మొదలైంది. సంపాదన కోసం పడిన పాటు స్వసుఖానికి ఏమాత్రం పనికి రాకుండా పోయాయని తెలుసుకున్నాడు. తన ఇంతకాలపు బతుకు తనకు ఏమాత్రం ఉపయోగపడకపో తన వాళ్ళనుకున్న వాళ్ళందరినీ దూరం చేసింది. లోభగుణం పరమ ప్రమాదక. దానివల్ల అపకీర్తి కొండంతగా పెరిగి సంపాదన సమయంలో పెంపొందించే విషయం, రక్షించుకునే విషయం ధనం భయాన్ని దుఃఖాన్ని మాత్రమే పెంచుతుంది. ఈ ధనలోభం పుట్టించే ముద్దు బిడ్డలు దొంగతనం, హింస, కళ్ళలాడటం, అబద్ధాలు, కపటం, కామం, క్రోధం, గర్వం, అహంకారం, చెడు బుద్ధి, పగ, నమ్మకం లేకపోవడం, అసూయ, పరస్త్రీలను చెరబట్టడం, జూదం, మద్యపానం అనే. కాబట్టి శ్రేయస్సును కోరుకునేవాడు అర్థమనే అనర్థాన్ని దూరంగా తరిమేయ. అన్నదమ్ములు విడిపోతారు, భార్యలు ఏవగించుకుంటారు, తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు, మిత్రులు మొగం చూడరు. ఇటువంటి అనర్థాలన్నీ లోభం వల్ల కలుగుతాయి. మానవ జన్మ వెనకటి వెనుక జన్మల పుణ్య విశేషం వల్ల కలుగుతుంది. అందులో బ్రాహ్మణుడై పుట్టడం మరింత దుష్కరమైన విషయం. 84 లక్షల జీవరాశులలో ఒక్క మానవుడే స్వర్గము మోక్షము పొందే అవకాశం ఉంటుంది. అలాంటి మానవత్వం లోభగుణం వల్ల సర్వనాశనమై, పెద్దలంటారు, కొంచెమైనా పగ పంచి కుడువ మేలు. అంటే ఏదో ఒకటి తౌతల వాళ్ళకి పెట్టి భోంచెయ్యమని. అప్పుడు ముసలితనంలో నేనెవరి ఇయ్యగలను? మంచి వయసులో మాయలతో మర్మాలతో ధనం ఆర్జించానే కాదు, దాని సద్వినియోగం చెయ్యల. దురాశ దుఃఖాన్ని కలిగిస్తుంది. భగవంతుడి దయ వల్ల ఇప్పటికైనా నాకు కొంచెం వివేకం కలిగింది. అవివేకం వైరాగ్య బీజాలు విత్తుతా. సంసార సముద్రాన్ని దాటించే నావ వైరాగ్యం. ఆయువున్నంతకాలం తపస్సు చేసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటా. ఖట్వాంగ మహారాజు 2 గడియల కాలంలో ముక్తి పొందాడని పెద్దలు చెప్పారు.
అని ఆ బాపట్ పశ్చాత్తాపంతో కుమిలిపో. ఉద్ధవా, అలా ఆ మానవుడు పరమ వైరాగ్యం, అహంకార మమకారాలు వదిలి మనస్సు, ఇంద్రియాలు, ప్రాణాలను వశంలోకి తెచ్చుకున్నాడు. బిచ్చమెత్తుకుంటూ తిరిగి వెనకటి పరిచయం కలవాళ్లంతా అతన్ని చూసి వెక్కిరించడం, వేళాకోళపు మాట్లాడటం మొదలైన వాటితో ఘోరంగా అవమానించి, అయినా అతడు పట్టించుకోల. ప్రాణం లేని ముద్దుగా ముందాడు. మొగం మీద ఉమ్మేసిన, ఒంటి మీద మూత్రం వదిలి అతడు ఏ వికారం పొందల. ఏదో ఒక విధంగా అతన్ని మాట్లాడించాలి. చాలామంది ప్రయత్నించి విఫలులయ్యారు. కసితో తిట్టారు, కొట్టారు, అయినా నిశ్చలంగా ఉండిపోయారు. ఎన్ని హింసలు పెట్టినా అన్నిటినీ సహించారు. అతడు ఇలా అనుకున్నాడు, నాకు కలుగుతున్న ఈ సుఖ దుఃఖాలు ఈ జనాలు కాదు, నా మనస్సే కాదు. ఈ మనస్సు బలం పట్ట నల్లవి కాదు. మనస్సు గుణాలను కొట్టేసి వాటితో విలక్షణమైన కర్మలు ఏర్పడుతూ ఉంటాయి. అందులో కొన్ని సాత్వికాలు, కొన్ని రాజస, కొన్ని తామస. ఆయా కర్మలను బట్టే జీవుడు అనేక విధాల జన్మలు ఎత్తుతూ ఉంటాడు. గుణాల సంగమం వల్ల కామాల ప్రకోపం వల్ల సంసార బంధాలు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటాయి. వీటిని అరికట్టడానికి కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. దానం, తన వర్ణానికి యోగ్యమైన ధర్మాన్ని ఆచరించడం, యమ నియమాదులను పాటించడం, వేదాలను అర్ధజ్ఞానంతో అలవాటు చేసుకోవడం, బ్రహ్మచర్యం మొదలైన వ్రతాలు నిష్టగా చేయటం, వేద ధర్మాలైన సత్కార్యాలు ఆచరించడం, శుభకర్మల ద్వారా మనస్సు అదుపులోకి తెచ్చుకోవడం. ఒక ముఖ్యమైన విషయం, మనస్సును ఇతర వృత్తుల వైపు జారిపోకుండా త్రిప్పుకొని భగవంతుడి మీద లగ్నమయ్యేట్లు చేసుకో. అది సిద్ధిస్తే ఇతర కర్మలు చేయాల్సిన అవసరం ఉంది. మనస్సు వశమైతే ఇంద్రియాలు మన దారిలోకి వస్తాయి. మనస్సు జయించడం చాలా కష్టం. అది పగవాడిలా మనల్ని ముప్పు తిప్పలు పెడుతుంది. అది ఆయువు పట్టును కూడా వేధిస్తుంది. అందుకని దాని మీద పట్టు మనం సాధించాలి. కానీ ధైర్యం లేనివాడు మనస్సును గెలవ అనే భావన తెచ్చుకో. చిన్న చిన్న విషయాల కోసం ఇరుగు పొరుగు వారితో కయ్యాలు పెట్టుకుంటారు. ఫలితంగా అట్లాంటి వాళ్ళ మిత్రుడు, శత్రువుడు, ఉదాసీనుడు అని 3 విధాల వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. మనుష్యుల బుద్ధి నిర్మలంగా ఉండదు. దానివల్ల మనసు కల్పించిన శరీరమే తాననుకుంటాడు. దాంతో నేను వేరు, వాడు వేరు అనే భావన కలు. ఇది పెద్ద అజ్ఞానం. అది ఒక కారు చీక. అందులో గమ్యం తెలియక తత్తాడుతూ ఉంటుంది. దానివల్ల ఏదో పిసరంత సుఖం, కొండంత దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఒక చిన్న విషయం గమనించు. అన్నం తినేట ఒక్కొక్కసారి నాలుక దంతాల మధ్య పడి వేదనకు గురవు. దీనికి కారణం ఎవరు? ఒకవేళ దుఃఖానికి కారణం దేవతలు అనుకుందాం. ఆ దేవతలకు ఆత్మకు ఏమైనా సంబంధం ఉందా? ఎలాగంటే అన్ని శరీరాలలో ఇంద్రియాలు దానికి సంబంధించిన దేవత ఒకే విధంగా ఉంటాయిగా. కాబట్టి ఈ జీవుడికి కలిగే బాధలు ఆ దేవతలే కారణం, కానీ ఆత్మ కాదు. ఆత్మ నిత్యం, తక్కినవన్నీ ఉన్నట్లు తోచేవి మాత్రం. ఆత్మ ఆనంద స్వరూపం. అది సుఖదుఖాలకు కలిగించదు. కొందరు జీవుని సుఖదుఖాలకు గ్రహచారమే కారణం అంటే ఆగ్రహాలు పుట్టిన వాటికి సుఖదుఖాలు మాత్రమే కాదు. ఆత్మకు పుట్టక లేదు కదా. కనుక గ్రహాల ప్రభావం శరీరం మీద మాత్రమే, ఆత్మ మీద ఉండదు. మరొక విషయం, సుఖదుఖాలకు కర్మాలే కారణం అని భావిస్తే ఆ కర్మలకు ఆత్మకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే జడం చేతనం అనే రెంటి కలయిక వల్ల కర్మం ఏర్పడుతుంది. ఆత్మ జడం కాదు, చేతన కాదు.
అది ఏ వికారం కూడా లేదు, అది సాక్షి మాత్రంగానే ఉంది. ఇక దేహం అంటే జడం, అచేత. ఈ విధంగా చూస్తే కర్మాలకు ఏది ఆధారం అనే తెలియరాని విషయంగా మిగిలి, అలాంటి దశలో జీవుడు తన సుఖదుఖాలకు కారణంగా ఎవరిని నిందిస్తాడు, ఎవరిని భావిస్తాడు? ఆత్మ కాలస్వరూపుడు కనుక కాలమే సుఖదుఖాలకు కారణం అనుకుందామా అంటే, ఒకే తత్వం తనలో తాను ఒక భాగమైన దానిని బాధించడం ఎలా సంభవిస్తుంది? అగ్నిని కాల్చదు కదా. ఈ విధంగా విచారిస్తే ఆత్మ నిర్వికారమని తేలుతుంది. ఇంకా ప్రకృతిని గురించి విచారిద్దాం. ప్రకృతి అంటే పంచభూతాల కలయికతో ఏర్పడిన ప్రపంచం. ఆత్మ దానికంటే వేరే. దానికి సంబంధించిన ఏ పదార్థం ఆత్మను స్పృశించదు. అహంకారమే ఈ సుఖం, దుఃఖం మొదలైన జంటలకు కారు. ఆత్మ కాని దేహాన్ని ఆత్మ అనుకోవటం వల్ల, అంటే అజ్ఞానం వల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి. నిలకడలేని మనసు సంకల్ప వికల్పాల ఉయ్యాలలు ఊగుతూ ఉండటం వల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి. తెలివి కలవాడు ఈ విషయాన్ని చక్కగా తెలుసుకొని నిజస్వరూపాన్ని గమనించినట్లయితే అతనికి ఎవరి వలన, దేనివల్ల భయం కలగ. పూర్వం ఇలాంటి వివేక ఫలాలు పండించుకొన్న మహర్షి ఈ అధ్యాత్మనిష్టను సాధించారు, ఆనందం పొందారు. నేను కూడా ఇప్పుడు దాన్ని ఆశ్రయిస్తాను. శ్రీమన్నారాయణుని చరణ కమలాలు సేవించి అజ్ఞానమనే సముద్రాన్ని అనాయాసంగా దాటుకొని ఉద్ధవా భగవంతుడి సమన్వయం. ఉద్ధవా ఇలా ఆ బ్రాహ్మణుడు వివేకంతో విచారి భౌతిక సంపదల సంఘాన్ని వది సకల క్లేశాలు పోగొట్టు వైరాగ్యలక్ష్మి వరించి సన్యాసి భూమి మీద స్వేచ్ఛగా తిరగసాగారు. ఎంతగా బాధించినా పట్టించుగా అతడే నిజమైన అవధూత. ఉద్ధవా సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇచ్చేవాడెవడూ లేడు. అవి ఉన్నాయనుకోవటం చిత్తభ్రమ, చెలిం, పగ, రెండింటినీ పట్టించుకోకపోవడం మొదలైనదంతా అజ్ఞానం వల్ల కలిగిందే. కాబట్టి ఉద్ధవా, సాధకుడు ఈ మనోవృత్తులన్నింటినీ నా మీదే లగ్నం చేసి మనస్సును వశపరుచుకో. ఆ తర్వాతే చిత్తాన్ని నా యందు చెదరకుండా నిలిచిపోవటాన్ని అభ్యాసం చెయ్యి. అది యోగ సాధన. ఈ అవధూత ప్రస్తావించిన విషయాలను బ్రహ్మజ్ఞాన నిష్టకు తోడ్పడదు. దానివల్ల సుఖ దుఃఖాలకు సంబంధించిన భ్రాంతి తొలగిపోతుంది. సాంఖ్యయోగం. శ్రీ భగవంతుడు పరమ కరుణతో ఉద్ధవుడు అతడు అడుగకుండానే సాంఖ్యతత్వాన్ని చెప్పారు. నాయనా ఉద్ధవా, ఇప్పుడు నేను నీకు వెనకటి మహాత్ముడు విచారించి నిశ్చయించి చెప్పిన సాంఖ్యతత్వాన్ని చెప్తాది. మెలకువతో ఆలకించు. దీనివల్ల అదా ఇదా అనే భ్రమ ఉండకుండా పో. కల్పం మొదట, అంటే కల్పం సృష్టి మొదట, దానిలో ఆరంభం జ్ఞానం, జ్ఞేయం తెలియటం, అంటే తెలియబడి అనే మొదలైన విభాగాలేం లేవు. అప్పుడు బ్రహ్మతత్వం ఒక్కటే ఉంది. కృతయుగం ప్రారంభంలో బ్రహ్మంలోనే దృష్టి ఉన్న వివేకం గల నిపుణుడు పేరు రూపం అనే భేదాలు లే, పరమాత్మ స్వరూపం మాత్రమే ఉన్నదని గమనించి ఆ తత్వం మాటలకు మన్ననకు మనస్సుకు అందనిదని, దానికి గుణాలు లేవని, గుణాల వల్ల కలిగే వైషమ్యము లేదని, అంటే హెచ్చు తగ్గులు, ఆ తత్వం కాలానికి కూడా అతీతం. అలాంటి పరబ్రహ్మ రూపం క్రమక్రమంగా మాయగా తోచటం మొదలై దానితో చూడబడి చూసేవాడు అనే రెండు భావాలు ఏర్పడి, అందులో మొదటి దానికి ప్రకృతి అని, రెండవ దానికి చైతన్యం గల జీవాత్మ అని పేర్లు పెట్టారు.
ఈ జీవాత్మనే పురుషుడు అంట. ఆ పురుషుడు అనబడి తత్వమే కొన్ని మంచి పనులను, కొన్ని చేయరాని పనులను చేయటం మొదలుపెట్టి దానికి ప్రకృతిలో నేను కలిగించిన సంక్షోభమే కాదు. ఆ సంక్షోభం వల్ల 3 గుణాలు తోచాయి. సత్వ, రజస్సు, తమస్సలు. వాటికి సంబంధించిన క్రియాశక్తిని సూత్రాత్మ అంట. జ్ఞానశక్తిని మహత్ అంట. ఇవి రెండు ఒకదానితో ఒకటి అల్లుకునే ఉంటాయి. క్రమంగా మహత్తత్వంలో ఒక వికారం కలిగి దానిని అహంకారం అంట. ఈ అహంకారం జీవులను ఒక విధమైన మోహంలో, ముసుగులో కప్పి ఉంచు. ఈ అహంకారం సాత్వికం, రాజసం, తామసం అని 3 విధాలు. ఈ అహంకారమే శబ్దస్పర్శ రూప రసగంధం అనే విషయాలు. వాటిని పట్టుకొని చెవి, చర్మం, కన్ను, నాలుగు, ముక్కు అనే ఇంద్రియాలు మనస్సుకు కాలు. అంటే అహంకారం వల్ల 11 అంశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు చూడు, మనస్సును పుట్టించింది ప్రకృతే కదా. అందువల్ల అది జడ. ప్రకృతితో పాటు చైతన్య సంపర్కం కూడా దానికి ఉన్నందువల్ల చేతనం కూడా అయ్యింది. అలా మనసు జడము, చేతనము యొక్క కలయికగా మనం గుర్తుపెట్టుకోవాలి. అహంకారంలో 3 భేదాలు. ముందు తామసాహంకారం తీసుకుంటే దీని నుండి 5 తన్మాత్రలనబడి శబ్దం మొదలైనవి ఏర్పడ్డాయి. వాటి నుండి 5 ఆకాశం మొదలైన మహాభూతాలు వచ్చాయి. ఇంకా రెండవది రాజస అహంకారం, రజోగుణానికి సంబంధించిన అహంకారం. దీని నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. చర్మ, కన్ను, చెవి, నాలుక, ముక్కు జ్ఞానేంద్రియ, వాక్కు, చెయ్యి, కాలు, పాయు, మల విసర్జనేంద్రియం, ఉపస్థ జననేంద్రియం అనేవి కర్మ ఇంద్రియం. సాత్వికాహంకారం నుండి మనస్సు, ఇంద్రియాలకు సంబంధించిన అధిష్టాన దేవతలు. ఉద్ధవ, మొదటిదైన మహత్తు అనే తత్వం మొదలుకొని ఈ చివర చెప్పిన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు అనే ఇంద్రియాలను ఇంద్రియాలలో నేను ప్రవేశించి వాటికి ప్రేరణ కలిగించటం చేత అవన్నీ వాటి వాటి పనులు చెయ్యగలుగుతాయి. శరవ్య అంటే ఈయన వ్యాఖ్యానం చేస్తున్నాం. ఒక ఇంటిలో ట్యూబులై, పంఖ అంటే ఫ్యాన్, బట్టలు ఉతికే యంత్రాలు, వాషింగ్ మెషిన్, నీటిని శుద్ధం చేసే యంత్రాలు మొదలైనవని పెట్టుకున్నాం. వాటిలో విద్యుత్తు ప్రవేశమే యాంత్రిక చర్య విడిగా ఉంటుంది. ఆ పోలికతో పై విషయాన్ని అర్థం చేసుకోమని. ఇలా ఈ 3 విధాలైన అహంకారాలతో బ్రహ్మాండపు రూపకల్పన జరిగింది. ఈ బ్రహ్మాండంలో ప్రతి అణువులో నా ఉనికి ఉంది. ఈ బ్రహ్మాండమంతా మొట్టమొదట నీటిలో ఉంది. అప్పుడు నేను శ్రీమన్నారాయణుడు అనే వ్యవహారంతో 4 భుజాలు కలవాడని విరాజిల్లా. సూత్రాత్మ, మహత్తు, అహంకారం, ప్రకృతి అనే 4 అంశాలే శ్రీ మహావిష్ణువు 4 భుజాలు. సూత్రాత్మ, మహత్తు, అహంకారం, ప్రకృతి అనే 4 అంశాలే మహావిష్ణువు యొక్క చతుర్భుజం. అలాంటి శ్రీమన్నారాయణ వ్యవహారం గల నాభి బొడ్డు నుండి విశ్వకమలం, పద్మం వంటి విశ్వం అంటే 14 లోకాల మొత్తం కనబడి దాని నుండి బ్రహ్మ అనే హిరణ్య గర్భతత్వం ఏర్పడి ఆ బ్రహ్మగారు లోకంలో ప్రాణి జాతంలాగా తల్లిదండ్రులు కారణంగా ఏర్పడ్డవాడు కాడు. అందువల్ల ఆయనను స్వయంభూ అంట. తనంతట తాను పుట్టినవాడు. ఆ స్వయంభూ గొప్ప తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి నేను ఆయన్ని అనుగ్రహించా. దానివల్ల రజోగుణం ఏర్పడి 3 లోకాలు, భూమి, భువనం, స్వహ అని, వీటినే భూమి, అంతరిక్షం, స్వర్గం అంట. వాటితో పాటు ఆయా లోకపాలకులు కూడా బ్రహ్మ సృష్టించారు. స్వర్గం అంటే దేవతల స్థానం.
అంతరిక్షం భూత ప్రేత పిశాచాదులకు సంబంధించి భూలోకం మానవులు పశువులు పక్షులు మరెవరైనా సరే వాటికి సంబంధించి ఈ 3 లోకాలకు పైన మహర్లోక తపోలోకాలు మొదలైన వాటిలో అతి గూఢమైన తపస్సు చేసి సిద్ధి పొందిన మహర్షి సిద్ధులు మొదలైన వాళ్ళంతా సృష్టి కార్యంలో ఆరితేరిన బ్రహ్మ తపోబలంతో భూమి కింది భాగాన అతల వితల సుతల తలాతల పాతాళ సృష్టి రాక్షసులు నాగజాతి మొదలైన వాళ్ళకే అవి ఉండే స్థానం. స్థూలంగా ఈ క్రింది 7 లోకాలు భూలోకం పరిధిలో ఉంటాయి. భువ స్వహ అనే 3 లోకాల్లో ఉండే జీవరాశి అంత 3 గుణాల కలయికతో ఏర్పడిన వాళ్ళ కర్మ ఫలాలు అనుగుణంగా వేరువేరు జన్మలు పొందుతూ యోగ తపస్సు సన్యాసం మొదలైన మహాప్రక్రియల ద్వారా జీవుడు మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం అనే వాటిని చేరుకొని అటుపైన భక్తి యోగంతో నాలో ఒక్కటిగా అవుతా. నేను నా జీవుల సముద్ధరించటానికి యజ్ఞం మొదలైన కర్మలు ఉపనయనం మొదలైన సంస్కారాలు ఏర్పరిచి అలాగే ఆయా కర్మల సంసారాల ఫలాలు కూడా నిర్ణయించి అయితే ఈ 3 గుణాల ప్రవాహం గుంజుకొని పోవటం వల్ల కొందరు అధోగతి పుణ్యకర్మాల ఫలంగా ఉత్తమ గతులు పొందు. జగత్తులో పదార్థాలు అనేకమై పరిణామాలలో ఉంటాయి. అణువులు బృహత్తులు కృషించినవి స్థూలాలు మొదలుగా ఎన్నో స్వరూపాలు ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి పురుషుల సంయోగం వల్ల కలిగినవి. అలా కాక ఆది మధ్యమ అంతమనే స్వభావాలు లేక సర్వకాల సర్వావస్థలలో ఒకే విధంగా ఉండే నా తత్వాన్ని సత్యం అంట. వికారాలన్నీ అసత్య అంటే పుట్టడం ఉండటం గిట్టడం అనేది ప్రపంచ స్థితి. ఈ ప్రపంచం ఎలా ఏర్పడిందో చెప్తా. ఒక కుండ రూపం పొందాలంటే ఒక విధమైన పదార్థం మట్టిగా కుమ్మరి దాన్ని బాగా నీళ్లలో తడి చేసి ముద్దగా చేసి సారె మీద కర్రతో గిర్రుగిన మట్టి ముద్దకు ఆకారం కల్పిస్తుంది. దాన్నే కుండ. నిజానికి కొత్త పేరు వచ్చిన కుండ మట్టేగా. అటువంటి మట్టిని ఉపాదాన కారణమని గుడి వస్తువు అన్నమాట. కుండకు మట్టి ఉపాదాన కారణమైనట్లే ఈ ప్రపంచానికి ప్రకృతి ఉపాదానం. ప్రకృతి అంటే 3 గుణాల కలయిక వల్ల ఏర్పడిన ముడి పదార్థం. మట్టి నుండి కుమ్మరి కొండలు, బాణలు, పెడతలు, మూకుళ్ళు, బొమ్మలు అనే ఆట వస్తువులు చేసినట్టు బ్రహ్మ ప్రకృతి అనే ముడి పదార్థాన్ని తీసుకొని ప్రపంచాన్ని 84 లక్షల భూతరాశుల్ని సృష్టించి ఉపాదాన కారణమైన ప్రకృతికి ఆధారం పరమాత్మ. దాని ప్రకటించేది లోకాలుగా ఏర్పరచేది కనుక ప్రకృతి కాలం పరమాత్మ ఒకటి. ఈ 3 కలిసి బ్రహ్మముగా వ్యవహరింపబడుతాయి. పరమాత్మ సంకల్పం ఉన్నంత వరకు ఇవన్నీ వేరువేరుగా ఉన్నట్టు తెలుస్తాయి. ఆయన సంకల్ప విలాసం ఆగిపోతే అన్నీ ఒక్కటే అయిపోతాయి. దాన్నే ప్రళయం అంటారు. ప్రకృష్టమైన లయం. సృష్టికి మూల కారణమైన బ్రహ్మం సూత్రాత్మ అని విరాట్ పురుషుడు అని అంట. ఆ విరాట్ పురుషుడే సృష్టి స్థితి లయాల లీలాభుడు. ప్రళయ సంకల్పంలో నాలో కలిగిన నేను కాలస్వరూపుడనై ఆ లీలా భూమిలో ప్రవేశిస్తూ ఆ స్థితిని మహాప్రళయం అంటారు. రేపు లయ విధానం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.